సరే పిఠాపురంలో పవన్ కళ్యాణ్ మీద దాడి జరగడానికి కుట్ర పడుతున్నారని నాగబాబు గారు ఆరోపించారు. తాడిచెట్టు రాజా, మిథున్ రెడ్డి తదితరులు అతని మీద బాంబు దాడులైనా సరే చేద్దామని చాలా కుట్ర పడుతుందని నాగబాబు గారు ఆరోపించారు ఈరోజు. దానికి మీరేమంటారు? డైరెక్ట్గా వాళ్ళ పేర్లు ఎత్తి మరీ ఆరోపించారంట. అవును. అంటే అదే అంటే విమర్శలు కూడా వ్యక్తిగతంగా పేర్లు పెట్టి మాట్లాడే స్థాయి వరకు వచ్చేసిందంటే రాజకీయ ఎన్నికల పండు అనేది పక్వానికి వచ్చిందని అనిపిస్తుంది. అంటే బాగా ఈ ఒకవైపు ఎండలు బాగా మండిపోతున్నాయి, ఎండల కన్నా రాజకీయ వేడి ఎక్కువ మండిపోతుందని కూడా టాక్ ఉంది. సో దీని అందరి బట్టి చూస్తే మనకు ఏం అర్థమవుతుందంటే పవన్ కళ్యాణ్ గారి విషయంలో చాలా వరకు వాస్తవం ఉండొచ్చు. ఎందుకంటే ఆయనకి ఈ వేల మధ్యలో బ్లేడ్లు పెట్టి కట్ చేశారని, అంతకుముందు ఒకసారి ఎక్కడో అమలాపురం రాజోలకు సంబంధించి సభ అయినప్పుడు కూడా రాళ్ళు సోడాబుడ్డీలు విసరడానికి ప్రయత్నించారని, ఇట్లా రకరకాల బట్ దానికి జన సైనికులు చాలా తెలివిగా తిప్పుకొట్టారని చాలా రకాలుగా. ఇప్పుడు అంతకుముందు కూడా ఆయన ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నప్పుడు కూడా ఆయనకి థ్రెటనింగ్ ఉందంటే కదా రామ్ చరణ్ కూడా ఒకసారి స్పందించారు. ఆయన ఏమైనా బాబాయ్ని ఏమైనా చేయాలనుకుంటే ముందు నన్ను దాటుకుంటూ వెళ్ళాలి అన్నట్టుగా మొదటి నుంచి కూడా ఆయన ఏ సెక్యూరిటీకి పట్టించుకోకపోవడము, తరువాత కొన్ని రకాల సెక్యూరిటీ వాళ్ళతో మాట్లాడుకొని అన్ని రకాలుగా సెక్యూర్గా ఉండే ఆ వారాహి వాహనాన్ని పెట్టుకోవడం, ఇవన్నీ మనం ఒకటి చూడటం జరిగింది. అయితే ఇప్పుడు ఆయన ఓటమి కోసం చాలామంది పరితపిస్తున్నారు. ఎంత పరితపిస్తున్నారంటే చాలా ఎలాగైనా ఓడించాలి. అంతకుముందు పవన్ కళ్యాణ్ గారు కూడా ఇదే మాట చెప్పారు కదా, నన్ను ఓడించడం కోసం నా మీద ఎటువంటి వేనే బురద చల్లడానికైనా సిద్ధంగా ఉన్నారు, అలాగే నన్ను ఓడించేలాగా ఇంటికి ₹1,00,000 ఇవ్వడానికైనా సిద్ధంగా ఉన్నారు. ఇంట్లో ఒక 5-6 ఓటర్లు ఉన్నారనుకోండి, ఇగో 1,00,000 తీసుకోండి, ఎవరు ఓటు వేయకూడదు మీరు అంటే ఎలా అయిపోయిందంటే మీరు మాకు వేయకపోయిన పర్లేదు కానీ పవన్ కళ్యాణ్ గారికి వేయకూడదు, అట్లాంటి నినాదంలోకి వచ్చేసారు. ఇంకా అక్కడ అతనికి ఫేవర్గా ఉండే వాళ్ళని మెల్లమెల్లగా బయటికి రప్పించేసి వాళ్ళకి ఎంతో కొంత ఇచ్చి ఆయన మీద చేసి ఇప్పుడు ఆయన పిఠాపురంలో ఇల్లు తీసుకున్నా కూడా ఆయన్ని ఇంకో రకరకాలుగా మరి అంటే ఎన్ని రకాలుగా ఉన్నారో అన్ని రకాలుగా కూడా ప్రయత్నిస్తున్నట్టుగా అనిపిస్తుంది. ఇప్పుడు అటువైపు బాబు గారి మీద కూడా అంతగా ప్రయత్నిస్తున్నట్టుగా ఏమి అనిపించలే, బట్ ఒక్క పవన్ కళ్యాణ్ గారి మీద ఎస్పెషల్లీ ఇక్కడ లోకేష్ గారి మీద కూడా వీళ్ళిద్దరినీ ఎలాగైనా ఓడగొట్టాలి. ఇంకే మిగతా అన్ని చోట్ల ఓడిపోయినా పర్వాలేదు, మనం ఓడిపోయినా పర్వాలేదు, కానీ ఈ 2 స్థానాల్లో మాత్రం మనం గెలవాలి, లేకపోతే మనం గెలవకపోయినా పర్లేదు, వీళ్ళిద్దరూ ఓడిపోవాలి. అక్కడ లోకేష్ గారు కానీ ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు కానీ. అది మాత్రం బాగా ఆ పర్టికులర్ శ్రేణుల్లో నేను చాలా దగ్గరలో విన్నాను కూడా. వీళ్ళిద్దరు వీళ్ళు ఓడించేయాలబ్బా, ఎందుకంత కసి అంటే తెలియదు మరి. అంటే వీళ్ళే సరైన ముగుడులుగా తయారవుతారా రాబోయే రోజుల్లో చట్టసభల్లో అనే భయమో, లేదంటే వీళ్ళుంటే లేదు ఎక్కడికెక్కడ లెక్కలు సరి చేసేస్తారనే భయమో, లేదంటే అరే ఎలాగో ఓడిపోతున్నాం ఇటువంటి వాళ్ళు ఉంటే మనకి చాలా ఇంకా ఇబ్బంది అవుతుంది అనే భయము మొత్తానికి వీళ్ళని ఓడించడానికి రకరకాలుగా. ఇప్పుడే కాదు, అసలు వేరే క్యాపిటల్ ప్రకటించినప్పుడు కూడా వైజాగ్ క్యాపిటల్ చేశారన్నప్పుడు కూడా రకరకాల గ్రూపులు వైజాగ్ దిగాయి, అక్కడ చాలా వరకు గిబ్జాలు చేశారు, చాలా వరకు బెదిరింపులతో హవాలా మనీ లావాదేవీలు నడిపారని కూడా మనం చాలా వార్తలు చూసాం. రీసెంట్గా ధర్మాన ప్రసాదరావు గారు స్వయాన వైఎస్ఆర్సీపీ మంత్రి గారు ఏమన్నారు, నా ల్యాండ్ కూడా కబ్జా చేయడానికి వచ్చారంటే మీరు ఎవర్రా మీరు అసలు అన్నట్టు కూడా ఆయన ఎక్కడో ప్రైవేట్గా మాట్లాడినారని మనకు వైరల్ అయింది వీడియో. సో అట్లాగా నాయకులు జాగాలకు కూడా సెక్యూర్ లేకుండా అయిపోయింది. అంటే ఏ స్థాయిలో ఒక రకమైన ముఠాలు దిగుతున్నాయో చూడండి. ఎవరంటే చూసుకుని అంటారు ఇవి లా అండ్ ఆర్డర్ని కంట్రోల్ చేయాల్సింది డిపార్ట్మెంట్ వాళ్ళు పాపం ఏం చేస్తారు? అసలైన వాళ్ళు ఇట్లాంటి ఆర్డర్స్ పాస్ చేస్తుంటే పెద్ద పెద్ద బాసులు అందరూ కూడా మీరు అటువైపు మీరు వెళ్ళకండి, సరే ఊరుకోండానంటే ఏం చేస్తారు వాళ్ళు? సినిమాలో చూపించినట్టండి. కాకపోతే సినిమా అనేసరికి హీరో వచ్చి అందరిని 100 మంది కూడా కొట్టేస్తాడు, ఎక్కడ కొడతాడు ఎక్కడో పడతాడు. అదే రియల్ లైఫ్లో అయితే చాలామంది చూసాం, మీరు అటు వెళ్ళొద్దా అని అంటే మానేస్తే ఈలోగా చాలామంది ఇదైపోతూ ఉంటారు. కాకపోతే పరపతి, రాజకీయము, డబ్బు ఇవన్నీ ప్రయోగించి వాళ్ళు ఎంతకైనా చేయాలని చూస్తున్నారు. చాలామందికి కొంతమంది బిజినెస్ మ్యాన్లు, కొంతమంది బాగా పేరు మోసిన బ్యాక్గ్రౌండ్ ఉన్న వ్యక్తులు కూడా రాజకీయాల్లోకి రావడానికి ఏంటంటే మా మాట చెల్లుబాటు అవుతుంది, మాకు ఏది కావాలంటే అది ఉంటుంది, పేరుకు పేరు, సొసైటీలో గౌరవం,
దానికి తోడు డబ్బు యాడైతే ఇంకా బాగుంటుంది కదా అనే ఉద్దేశంలో చాలామంది రాజకీయాల్లోకి వస్తున్నారు. అయితే యువత రావట్లేదు. యువత ఎక్కువ వస్తే కొంతవరకైనా న్యాయం అవుతుందని ఒక చిన్న, ఎందుకంటే స్టార్టింగ్లో ఉడుకు రక్తం ఉంటుంది కదా, తర్వాత 4 దెబ్బలు తగిలిన తర్వాత వాడు సెటరైడ్ అయిపోతాడు. కానీ అటువంటి యువత రావట్లేదు. వస్తే కొంతవరకు కొన్ని చేంజెస్ అనేవి అవుతాయని ఒక హోపు. బట్ ఇవాళ రేపు రాజకీయాల్లో 50 ఏళ్ళు ఉన్నవాడు కూడా యువనేతగానే ఇప్పుడు రాహుల్ గాంధీని యువనేత అంటాం, జగన్మోహన్ రెడ్డి గారిని కూడా యువనేత అనే మాట్లాడు, యువ నాయకుడు అని అన్నాం. జగన్మోహన్ రెడ్డి గారు కూడా 50 ఏళ్ళు, పవన్ కళ్యాణ్ గారు కూడా 52 ఎంతో. అంటే బేబీ రాజకీయాలకు కొంచెం లేటుగా వస్తారు కాబట్టి, 30 దాటాకే చాలామంది వస్తున్నారు కాబట్టి, 30 దాటాకే 40 ఏళ్ళు 50 ఏళ్ళకి వచ్చేసరికి వాళ్ళు యువనేతగా పరిగణించబడుతున్నారేమో అని నా అభిప్రాయం. సో అందుకు పవన్ కళ్యాణ్ గారిని కూడా ఇప్పుడు మొన్న ఎప్పుడో ఒక జబర్దస్త్ ఆర్టిస్టు బయట కూడా చూశాను. అసలు మా టీం అంతా షూటింగ్లు మానుకుని ఇక్కడికి వచ్చి చేస్తున్నామండి, ఎక్కడికి వెళ్ళినా కూడా ఎలాగైనా పవన్ కళ్యాణ్ని ఓడించాలనే, పవన్ కళ్యాణ్ మీద బురద జల్లాలనే, పవన్ కళ్యాణ్ గారిని అటాక్ చేయాలనే చూస్తున్నారు తాపత్రయం తప్ప ఎందుకు అని కూడా లేదు. బట్ ఎక్కువ మంది పర్సంటేజ్ మాత్రం పవన్ కళ్యాణ్కి ఫేవర్గా ఉన్నారు, బాగా నమ్ముతున్నారు. ఇట్లా ఎక్కువగా ఇట్లా దాడులు చేయడానికి ఉసుగొలిపేవారు, దాడులు చేయడానికి సిద్ధపడే వాళ్ళని చూసినప్పుడు కూడా ఎంతమంది ఆయన కోసం దాడులు చేయడానికి, ఆయన ఓడించడానికి చూస్తున్నాడంటే ఆయనలో ఏదో ఉంది, ఆయన ఖచ్చితంగా కాపాడుకోవాలి, ఖచ్చితంగా గెలిపించుకోవాలి అనే తపన జన సైనికుల్లో కానీ కూటమి శ్రేణుల్లో కానీ స్టార్ట్ అయింది. సార్ రేపు పిఠాపురంకి నాగబాబు కొడుకు ఎవరైతున్న వరుణ్ తేజ్ పవన్ కళ్యాణ్ గారికి ప్రచారం కోసం వస్తున్నారంట, అది ఎట్లా ఉండబోతుందంటారు? వరుణ్ తేజ్ కూడా డైరెక్ట్గా చెప్పారు కదా, ఆయన బాబాయ్ పిలక్కర్లేదు, మా బాధ్యత అది, మా కుటుంబ సభ్యుడిగా నా బాధ్యత, ఖచ్చితంగా అవసరం అనుకుంటూ వెళ్ళి చేస్తానని. చేయొచ్చు, చాలామంది చేస్తారు స్వచ్ఛందంగా. ఇప్పుడు నేను జబర్దస్త్ ఆర్టిస్టులు కానీ కొంతమందిని సినిమా ఆర్టిస్టులు పేర్లు అనవసరం, వాళ్ళు స్వచ్ఛందంగా పవన్ కోసం మేము వస్తామని అంటున్నప్పుడు కుటుంబ సభ్యులు రాకపోతే ఇంకేమైనా ఉందా? కుటుంబ సభ్యులే ముందు ఉండాలి కదా, ఫస్ట్ సర్కిల్లో ఉండేవాళ్ళు వాళ్ళే కదా, వాళ్ళు రావాలి, వస్తే బాగుంటుంది, ఇంకొంచెం ఎంకరేజ్మెంట్గా ఉంటుంది కదా. ఎప్పుడు ఎవరి వైపు సపోర్ట్ ఇవ్వకుండా, ఎవరిని ద్వేషించకుండా, ఎవరిని విమర్శించకుండా ఉండే చిరంజీవి గారే కూటమికి సపోర్ట్గా మాట్లాడారు. ఆఖరికి తమ్ముడికి నా ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయన్నట్టుగానే మాట్లాడారు. అంటే పరోక్షంగా సపోర్ట్ అన్నట్టు చెప్పినట్టేగా. ఆ విరాళం ఇచ్చిన తర్వాత కూడా ఆయన వెర్షన్, అరే తమ్ముడు నా కోసం అప్పుడు అంత చేశాడు, ఇంటికి పెద్ద దిక్కుగా నేనేం చేయాలి అన్నట్టుగా ఆయన కూడా అదే చెప్తున్నారు కదా. రాజకీయాలకు దూరం అంటూనే నా జీవితం ఉంది, ఇకపై నా జీవితం అంతా సినిమాలకే అంకితం చెప్తూనే మళ్ళీ అలా వచ్చారంటే ఎలా ఉంటుంది? ఇండస్ట్రీ అంతా మ్యాక్సిమం పవన్ కళ్యాణ్ గారు వెంటనే నిలబడినట్టే కదా మరి. సో అటువంటి అంత ఆదరణ, అంత క్రేజ్ వచ్చేస్తుంది కాబట్టి వీడికి ఏం క్రేజ్, ఏం చేయాలి, ఎలా తప్పించాలని పరితపిస్తున్నారేమో. అందుకే ఇన్ని బలగాల్ని, ఇంత టీముల్ని, ఇన్ని ముఠాలని దింపుతున్నారేమో. ఎంత ఇదైతే అంత ఇమేజ్ పెరుగుతుంది ఆయనకి. చూద్దాం. ఇక దీన్ని డిపార్ట్మెంట్ వాళ్ళకి కూడా ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ ఉంటుంది కదా, ఎలా తిప్పికొడతారో, ఇంటెలిజెన్స్ వాళ్ళు ఎలా తిప్పికొడతారో చూడాలి. మరి ఎంతవరకు సేవ్ చేయగలుగుతారో, ఎంతవరకు ఆపగలుగుతారో, ఎలక్షన్ కమిషన్కి దీన్ని వాళ్ళ దృష్టికి ఎలా తీసుకెళ్తారో కూడా చూడాలి మరి.